టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ మరో ప్రపంచ కప్ అందించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ క్రికెట్ అకాడమీ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిత్ శర్మ హాజరయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ పవార్ మాట్లాడుతూ 2027 ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగి మరో టైటిల్ అందించాలన్నారు. మాకు మరో ప్రపంచ కప్ కావాలి. 2027 ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మను కెప్టెన్ గా కొనసాగించాలి అని రోహిత్ పవార్ అన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. రోహిత్ శర్మ నినాదాలతో క్రికెట్ అకాడమీ మారుమోగిపోయింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ గెలవటం తమ లక్ష్యమని, అది సాధించామని చెప్పుకొచ్చాడు. ఇటీవలే టీమిండియా అతిపెద్ద లక్ష్యమైన టీ20 ప్రపంచ కప్ సాధించాం. ప్రపంచ కప్ గెలవటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే నేను ఇక్కడికి వేరే కారణంతో వచ్చాను. అందరూ ఇష్టపడే ఆట క్రికెట్. ఇక్కడ మేం క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నాం. తదుపరి యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా ఇక్కడి నుంచే వస్తారు. మీ ప్రేమకు కృతజ్ఞతలు. మళ్లీ ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తాను అని అభిమానులను ఉద్దేశించి రోహిత్ మరాఠీలో మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.